బీహార్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 18 జిల్లాల్లో ఉన్న 121 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 3,75,00,000 మంది ఓటర్లు 1,314 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. తొలి విడత ఎన్నికలకు 45,341 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా వీటిలో అత్యధికం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. తొలి విడత బరిలో 16 మంది మంత్రులున్నారు. ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్, డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరి తొలి విడత బరిలో ఉన్నారు. ఇక రాఘేపూర్ నుంచి తేజస్వి యాదవ్ మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇక 2 పర్యాయాల పాటు మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న సమ్రాట్ చౌదరి ఈసారి ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు. నితీష్ కుమార్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలోని అనేక మంది మంత్రులకు కూడా ఈ ఎన్నికలు ముఖ్యమైనవే. గెలుపుపై అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి. విజయం తమదే అంటే తమదే అనే ఊదరగొడుతున్నాయి. బ్రేకింగ్లో చూస్తున్నాం. బీహార్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 18 జిల్లాల్లో ఉన్న 121 అసెంబ్లీ స్థానాలకు నేడు ఓటింగ్ జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, యాక్చువల్లీ చాలా కీలకమైనటువంటి ఎన్నికలుగా భావించాలి. బీహార్ ఎన్నికలు మొత్తం అంతా కూడా చాలా పోటాపోటీగా హోరెత్తించారు ప్రచారంతో. ఎలా ఉండబోతోంది తొలి విడత సిచ్యువేషన్ ఏంటి అసలు? రమణ, ఖచ్చితంగా. ఎందుకంటే దేశం మొత్తం కూడా బీహార్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల వైపే చూస్తున్నారు. అక్కడ ఎవరు గెలవబోతున్నారు అని చెప్పేసి ఆసక్తి. ఎందుకంటే ప్రధానంగా మనం చూస్తే మాత్రం ఎన్డీఏ ఇండియా కూటమిల మధ్య ప్రధాన పోటీ నెలకొందని కూడా మనం చెప్పవచ్చు. అయితే మొదటి విడత పోలింగ్ బీహార్ రాష్ట్రంలో ఈ రోజే. సో 18 జిల్లాల్లో 121 నియోజకవర్గాల్లో మొదటి విడత పోలింగ్ జరగనుంది. అన్ని ఏర్పాట్లు ఎన్నికల సంఘం ఇప్పటికే పూర్తి చేసింది. ఎన్డీఏ ఇండియా కూటమి మధ్యనే ప్రధాన పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఇక అదృష్టాన్ని పరీక్షించుకోనున్న 1,314 మంది అభ్యర్థులు ఉన్నారు. సో 45,341 పోలింగ్ కేంద్రాలు మొదటి విడతలో భాగంగా ఉన్నాయి. సో మొదటి విడతలో జరుగుతున్నటువంటి 121 నియోజకవర్గాల్లో మొత్తం 45,341 పోలింగ్ కేంద్రాలు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. పటిష్టమైన భద్రత మధ్య ఈ యొక్క పోలింగ్ జరగనుంది. అయితే ఇందులో 10,72,000 మంది కొత్త ఓటర్లు కూడా ఉన్నారు. సో ఇక అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. మొదటి విడతలో చూస్తే మాత్రం రఘేపూర్ నియోజకవర్గం కూడా ఈసారి మొదటి విడతలో భాగంగా అక్కడ పోలింగ్ జరగనుంది. అక్కడ మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్నారు. రఘేపూర్ నియోజకవర్గం నుంచి 1995లో రఘేపూర్ నియోజకవర్గం నుంచే తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ అక్కడ నుంచి గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఇక 2000 సంవత్సరంలో కూడా రబ్రీదేవి తన తల్లి అక్కడి నుంచే గెలిచి పోటీ చేశారు. సో ఇక మొదటి విడతలో బీజేపీ ఉప ముఖ్యమంత్రులుగా పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాలు కూడా కొన్ని ఉన్నాయి. తారాపూర్ నుంచి సమ్రాట్ చౌదరి, అదేవిధంగా లఖీసరాయ్ నుంచి పోటీ చేస్తున్నటువంటి విజయ్ కుమార్ సిన్హా కూడా అక్కడి నుంచే ఉన్నారు. సో ఈ యొక్క నియోజకవర్గాల్లో మొదటి విడత పోలింగ్ జరగనుంది. బీహార్ శాసనసభ ఎన్నికల్లో మొత్తం కూడా ఇప్పుడు ఈ యొక్క 121 నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ ఆల్రెడీ ప్రారంభమైంది కాబట్టి సో సీఎం నితీష్ కుమార్ సారథ్యంలో ఎన్డీఏ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాగఠబంధన్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్థాపించినటువంటి జన్ స్వరాజ్ పార్టీ సహా వివిధ పార్టీల నుంచి మొత్తం 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాబట్టి మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ రఘేపూర్ నుంచి మరి ఈసారి యాట్రిక్ విజయం సాధిస్తారా అనేది కూడా కొంత ఆసక్తి. ఎందుకంటే 2 సార్లు కూడా అక్కడి నుంచే పోటీ చేసి గెలుపొందారు. రఘేపూర్ నియోజకవర్గం అంటే దాదాపుగా 15% యాదవ్లు ఎక్కువగా రఘేపూర్ నియోజకవర్గంలో ఉంటారు. పాట్నాలో ఉన్నటువంటి మనకి రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి మనకి ఈ యొక్క నియోజకవర్గంలో అత్యధికంగా యాదవ్లు ఉండబట్టి అక్కడ తేజస్వి యాదవ్ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. చూడాలి మరి. సో ఇక ఉప ముఖ్యమంత్రులు సమ్రాట్ చౌదరి తారాపూర్ నుంచి, విజయ్ కుమార్ సిన్హా లఖీసరాయ్ నుంచి, మంత్రులు దేశ్ పాండే,
శివన్ నియోజకవర్గం నుంచి, నితిన్ నవీన్ బంకీపూర్ నియోజకవర్గం నుంచి, సంజయ్ సరోగి దర్భంగా నియోజకవర్గం నుంచి, జీవేష్ కుమార్ జాలే నియోజకవర్గం నుంచి, కేదార్ ప్రసాద్ గుప్తా కుర్నాని నియోజకవర్గం నుంచి ఉన్నారు. సో జేడీయూ మంత్రులు శ్రవణ్ కుమార్ నలంద నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గాలన్నీ కూడా మొదటి విడతలో భాగంగా జరుగుతున్నటువంటి నియోజకవర్గాలు. మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు జనశక్తి జనతాదళ్ అధినేత తేజ్ ప్రతాప్ యాదవ్ మహువా నియోజకవర్గం నుంచి కూడా ఆయన పోటీ చేస్తున్నారు. మహువా నియోజకవర్గం కూడా మొదటి విడతలో భాగంగా అక్కడ పోలింగ్ ఈ రోజు జరగనుంది. సో ఇక 2010 ఎన్నికల్లో తేజస్వి తల్లి మాజీ సీఎం రాబ్డీ దేవిని ఓడించారు. ఎందుకంటే ఇప్పుడు సతీష్ కుమార్ బీజేపీకి చెందినటువంటి సతీష్ కుమార్ రఘేపూర్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా నేను 2010లో అప్పుడు తేజస్వి యాదవ్ తల్లి రబ్డీదేవిని ఓడించాను కాబట్టి సో అది తిరిగి మళ్ళా ఈసారి కూడా నేను ఖచ్చితంగా తేజస్వి యాదవ్ ని ఓడించబోతున్నానని చెప్పేసి కూడా ఆయన గట్టి సంకేతమే ఇచ్చారు. సో చూడాలి మరి. ఇక ప్రశాంత్ కిషోర్ సారథ్యంలో ఉన్నటువంటి ఇప్పుడు కొత్త పార్టీ కాబట్టి సో అక్కడ ఆయన కూడా దాదాపుగా 110 నియోజకవర్గాలు కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి చూడాలి ఈసారి ప్రశాంత్ కిషోర్ ప్రభావం ఏ విధంగా ఉండబోతుందని కూడా చూడాలి. రాష్ట్రం అంతా ప్రచారం చేసి కూడా ఆయన చాలా వ్యూహంగా ముందుకెళ్తున్నట్టు కూడా మనకు అనిపించింది. సో ఇక చూస్తే మాత్రం మైథిలి ఠాకూర్ బీజేపీ తరఫున అలీగంజ్ నుంచి, భోజ్పూర్ సూపర్ స్టార్లు కేసరి లాల్ యాదవ్ చాప్రా ఆర్జేడీ నుంచి పోటీ చేస్తున్నారు. రితేష్ పాండే కార్గహార్ జన్ సురాజ్ నుంచి కూడా బరిలో ఉన్నారు. జన్ సురాజ్ కార్యకర్త ఇక జైల్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క జేడీయూ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన మరో గ్యాంగ్ శరత్ సుర్జాన్ భార్య వీణాదేవి ఆర్జేడీ తరఫున కూడా పోటీలో ఉన్నారు కాబట్టి సో తొలి విడతలో భాగంగా 45,341 పోలింగ్ కేంద్రాలు ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 36,733 ఉన్నాయి. సో ఒక 121 స్థానాల్లో జనాభా చూస్తే మాత్రం మనకి 6,60,00,000 మంది ఈ ఓటర్లు ఉన్నారు. 3,75,000 మంది ఉన్నారు కాబట్టి కొత్త ఓటర్లు 10,72,000 మంది ఉన్నారు కాబట్టి సో ఇక ఇవన్నీ కూడా కొత్త 18 నుంచి 19 ఏళ్ల వయసు ఉన్న వారు కూడా ఎక్కువ మంది ఈసారి ఉన్నట్టుగా కూడా మనకి ఈసీ చెప్తుంది. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుకోకుండా సో గట్టి బందోబస్తు మధ్య ఈ యొక్క పోలింగ్ నిర్వహిస్తున్నట్టుగా కూడా ఎన్నికల సంఘం నిన్న మీడియా సమావేశంలో వెల్లడించింది. కాబట్టి మనకి కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఉన్నాయి. సో అది 5 గంటల వరకే పోలింగ్ ఉంటుందని చెప్పేసి కూడా ఈసీ వెల్లడించిన నేపథ్యంలో చూడాలి. బీహార్ మొదటి విడత పోలింగ్ ప్రారంభమైంది కాబట్టి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరగనుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేటి నుంచి 2వ విడత విచారణ జరుగుతుంది. 2 రోజుల పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ కొనసాగిస్తారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెపూడి గాంధీ, డాక్టర్ సంజయ్ను విచారణకు హాజరు కావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపించింది. ఈ నలుగురిపై అనర్హత వేటు వేయాలని పిటిషన్లు వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, కేపీ వివేకానందన్ కూడా విచారణకు హాజరు కావాలని స్పీకర్ ఆఫీస్ కోరింది. నేటి నుంచి 2 రోజుల పాటు ఈ విచారణ కొనసాగించనున్న స్పీకర్ మళ్లీ ఈ నెల 12, 13 తేదీల్లో వీరిని క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేటి నుంచి 2వ విడత విచారణ జరగనుంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. 2 రోజుల పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ కొనసాగించనున్నారు. మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఇవాళ నుంచి 2 రోజుల పాటు విచారణ జరుగుతుంది అంటున్నారు. అండ్ ఆల్రెడీ పిటిషన్ వేసినటువంటి వారిని కూడా విచారిస్తారు అని చెప్తూ ఉన్నారు. రాజు, వినబడుతోందా? రైట్. ప్రధానంగా ఇప్పటికే బీఆర్ఎస్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి సంబంధించి స్పీకర్ కోర్టులో ఈ యొక్క విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు 4 ఎమ్మెల్యేల విచారణ జరిగింది. అటు పటాన్ చెరువు ఎమ్మెల్యేతో పాటుగానే అటు చేవెళ్ల ఎమ్మెల్యే, మరో 2 ఎమ్మెల్యేల విచారణ కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. తాజాగా 2వ విడత పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ఇవాళ స్పీకర్ ఆధ్వర్యంలో జరగబోతా ఉంది. అసెంబ్లీ ఆవరణలో కూడా పలు మీడియాకు కూడా ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇవాళ రేపు 2 రోజుల పాటు 4 ఎమ్మెల్యేల విచారణ కూడా జరగబోతా ఉంది. ప్రధానంగా అటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో పాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా ఇవాళ హాజరై స్పీకర్ అడిగేటటువంటి ప్రశ్నలకు వారు సమాధానం ఇవ్వబోతా ఉన్నారు. వారు పార్టీ ఫిరాయింపు పైన వచ్చినటువంటి ఆరోపణల పైన కూడా వారు అఫిడవిట్ దాఖలు చేసేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. వారిపైన ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం కూడా వారి యొక్క వాదనలు, అంటే ప్రస్తుతం పార్టీ ఫిరాయించినటువంటి 4 ఎమ్మెల్యేలు ఇవాళ 2, సంజయ్ కుమార్ తో పాటు తెల్లం వెంకట్రావు 2 ఇవాళ విచారణ హాజరవుతారు. వారి యొక్క స్పీకర్ అడిగేటటువంటి ప్రశ్నలకు వారి యొక్క సమాధానాలు ఇస్తారు. రేపు అటు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు గానీ అరికపూడి గాంధీ కూడా రేపు హాజరై వారి యొక్క సమాధానాలు చెప్తారు. ఆ తర్వాత వారు అఫిడవిట్లు కూడా దాఖలు చేసేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. పార్టీ ఫిరాయింపు పైన వచ్చినటువంటి అభియోగాలకు సంబంధించి ఇప్పటికే విచారించేందుకు మరింత గడువు కావాలంటూ కూడా సుప్రీంకోర్టును స్పీకర్ కార్యదర్శి అసెంబ్లీ కార్యదర్శి కూడా కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరో 2 నెలల గడువు కూడా కోరినటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క విచారణను వేగవంతం చేస్తూనే అటు సుప్రీంకోర్టులో మరింత గడువు కోరాలనేటువంటి భావనలో స్పీకర్ ఉన్నట్లు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ఇవాళ రేపు 2 రోజుల పాటు ఈ యొక్క విచారణ కొనసాగబోతా ఉంది. ఈ విచారణ అనంతరం కూడా మరోసారి ఈ 4 ఎమ్మెల్యేలను కూడా అంటే ఈ నెల 12వ తేదీన 13వ తేదీన మరోసారి ఈ 4 ఎమ్మెల్యేలను కూడా రెండోసారి వారి యొక్క పిటిషన్లు కూడా దాఖలు చేయాలంటూ కూడా కోరేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. మరోసారి విచారణకు కూడా పిలిచేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. వీరు దాఖలు చేసినటువంటి అఫిడవిట్లు ఏవైతే ఉంటాయి వాటి ఆధారంగా కూడా వారిపైన ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా వాదనలు వినిపించేటటువంటి అవకాశం ఉంటుంది. వారికి కూడా ఒక స్పెసిఫిక్ డేటును కేటాయించి ఆ రోజు స్పీకర్ ముందు వారి యొక్క న్యాయవాదులు కూడా వాదనలు వినిపించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజు. గుంటూరు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఉద్రిక్తత తలెత్తింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. నాసిరకం ఆహారం పెడుతున్నారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నాణ్యమైన ఆహారం పెట్టాలంటూ వారంతా డిమాండ్ చేశారు. చూస్తున్నాం. గుంటూరు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఉద్రిక్తత తలెత్తింది. నాసిరకం ఆహారం పెడుతున్నారంటూ విద్యార్థులంతా ఆందోళనకు దిగారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నాణ్యమైన ఆహారం పెట్టాలంటూ డిమాండ్ చేశారు.
గుంటూరు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఉద్రిక్తత తలెత్తింది. నాసిరకం ఆహారం పెడుతున్నారంటూ విద్యార్థులంతా ఆందోళనకు దిగారు. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, యాక్చువల్లీ ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ప్రస్తుతానికి ఏమైనా సద్దుమణిగిందా? ముఖ్యంగా యాజమాన్యం వెర్షన్ ఏమిటి, ఏమంటోంది? ఎస్ రమణ, ఏదైతే మరి అమరావతి మంగళగిరికి సంబంధించి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఏదైతే భోజనం సదుపాయం పైన నాణ్యత లేదంటూ కూడా విద్యార్థులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి కనబడింది. అంటే ఇలాంటి ఘటన గతంలో కూడా జరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉన్నతమైన విద్యా సంస్థ పూర్తి స్థాయిలో విద్యార్థులకి నాణ్యమైన భోజనం పెట్టడానికి కూడా ఈ విధంగా వ్యవహరించడం పైన కూడా అటు విద్యార్థి సంఘాలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వందలాది మంది విద్యార్థులు భోజన నాణ్యత లేదని ఈ రోజు ఇంజనీరింగ్ విద్యార్థులకే సరైన భోజనం మరి సదుపాయాలు చూపించినటువంటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యాజమాన్యం దీనిపై స్పందించాలంటూ కూడా ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇటీవల గతంలో కూడా ఇదే ఘటన పునరావృతం అవుతుంది. ఏదైతే మరి ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించి కూడా యాజమాన్యం దీనిపైన దృష్టి సారించి మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఉన్నతమైన యూనివర్సిటీగా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి యూనివర్సిటీ యాజమాన్యాలు కూడా ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఉంది. అయితే దాదాపు 2 గంటల పాటు కూడా మరి యూనివర్సిటీ ముందు బైఠాయించి పూర్తి స్థాయిలో కూడా నాణ్యమైన భోజనం పెట్టాలంటూ కూడా నినాదాలు చేశారు. ఏదైతే ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించినటువంటి యాజమాన్యం పైన కూడా తీవ్ర ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా విద్యార్థి సంఘాలు దీనిపైన స్పందించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే లక్షలాది ఫీజులు కట్టేటువంటి అవకాశం ఉంది. హాస్టల్కి దాదాపు ఒక్కొక్కరికి ₹1,00,000 ఫీజు ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సరైన భోజనం పెట్టకపోతే ఖచ్చితంగా ఆందోళనకు దిగుతామంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ రమేష్. బీఆర్ఎస్ బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం అవినీతి చేసిందని, 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అసెంబ్లీలో తీర్మానం చేసినా కేంద్రంలో ఉన్న బీజేపీ పట్టించుకోవడం లేదన్నారు. ఈ ఎన్నికలు సెంటిమెంటా, డెవలప్మెంటా ఆలోచించుకోవాలన్నారు. సవాల్ విసరడం, పారిపోవడం కేటీఆర్కి అలవాటే అన్నారు. కిషన్ రెడ్డికి సవాల్ విసిరితే మాట్లాడడం లేదని, కాళేశ్వరంపై సీబీఐ విచారణ అడిగితే ఎందుకు చేయలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్ చర్చలకు సవాల్ అంటున్నాడు. సవాలు విసరడం, పారిపోవడం నీ జాతిలోనే ఉంది. గంజాయి డ్రగ్స్ గురించి టెస్టులు అంటే నేను విశ్వేశ్వరరెడ్డి అమరవీరుల స్థూపం దగ్గర 6 గంటలు వెయిట్ చేసినాం, రాలేదు. అసెంబ్లీలో చర్చలు చేద్దామంటే నువ్వు నీ అయ్యా ఇద్దరు అసెంబ్లీకి రాకుండా పారిపోయినరు. మొన్నటికి మొన్న కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ గెలిపిస్తే 4,000 కోట్లతో అభివృద్ధి చేసినా నేను చెప్తే సవాలు విసిరిండు. 4,000 కోట్లు ఎక్కడిచ్చిరో చెప్పు, నేను రాజీనామా చేస్తాను. శ్రీ గణేష్ 5,000 కోట్ల రూపాయల జీవోలు చూపిస్తే రాజీనామా చేయకుండా పారిపోయిన కేటీఆర్ ఇవాళ మళ్ళా చర్చలతోని సవాళ్ళు విసురుతున్నారు. నీలాంటి సన్నాసులు సవాలు విసురితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టించుకోరు. ఒకవేళ నువ్వు సవాలు విసిరేది నిజమే అయితే కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ తయారుగా ఉన్నాడు. అక్కడ నిధులు ఏమిచ్చిండ్రో నువ్వు వాటి జీవోలు ఇస్తాడు, నువ్వు రాజీనామాకు సిద్ధంగా అని చెప్పి ఇవాళ కేటీఆర్ కు నేను సవాలు విసురుతున్నా. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఫార్ములా ఈ కేసుపై సీఎం రేవంత్కు కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. నాపై రేవంత్పై ఏసీబీ కేసులున్నాయని, తాను లై డిటెక్టర్ టెస్ట్కు సిద్ధం, మరి రేవంత్ సిద్ధమా అంటూ నిలదీశారు. ఎవరు నిజాయితీపరుడో, ఎవరు దొంగో ప్రజలు చూస్తున్నారన్నారు. దమ్ముంటే రేవంత్ సవాల్ స్వీకరించాలని ఛాలెంజ్ చేశారు. ముసల్మాన్ నహి, నేను విన్నాను. ఈ భ్రమలకెళ్లి ముఖ్యమంత్రి గారు ఎంత తొందరగా బయటకు వస్తే, ఆయన అజ్ఞానాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది. బీజేపీ లేకపోయినా హిందువులు ఉంటారు, కాంగ్రెస్ లేకపోయినా ముస్లింలు ఉంటారు, ఎవరు లేకపోయినా అందరూ ఉంటారు, భారతదేశం ఉంటుంది. కాబట్టి ఎవరు ఏమనుకున్నా ఒకటి వాస్తవం, ఇవాళ ఇట్లాంటి అడ్డగోలు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రికి ఒక మతాన్ని అవమానించినట్టుగా, కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లిం లేకపోవడం ఏందండి? అంటే కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందు ముస్లిం లేరా? కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ చచ్చిపోయింది, మొత్తం చచ్చిపోయినాక కూడా ముస్లింలు ఉన్నారా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? కనీసం మెడకాయ మీద తలకాయ నోడైతే కూడా మాట్లాడట్లా. ఇంతకంటే దృఢమైన బలం చోటేబాయి బడేబాయి బంధం ఎంత దృఢంగా ఉందంటే, చోటేబాయి బమ్మర్దికి 1,150 కోట్ల కాంట్రాక్టు బడేబాయి ఇస్తాడు. బడేబాయి ఎంపీకేమో చోటేబాయి 1,350 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తాడు. చోటేబాయి మంత్రివర్గంలోని మంత్రి మీద ఈడీ రైడ్ అవుతుంది సంవత్సరం కింద. మరి బడేబాయి ఇప్పటి వరకు కేసు పెడతలేడు, సంవత్సరం తర్వాత కూడా
కనీసం ప్రెస్లకి వెళ్ళి బయటికి చెప్తలేడు. చోటే బాయ్ ఏం చేసిండు, బడే బాయ్ ఇషారా మీదకెళ్ళి సిబిఐ కప్పచెప్పిండు కాళేశ్వరం. సిబిఐని రాహుల్ గాంధీ ఏమో బూతులు తిడతాడు, మరి రేవంత్ రెడ్డి ఏమో సిబిఐ కప్పచెప్తున్నాడు. ఇంతకంటే చోటే బాయ్ బడే బాయ్ బంధానికి నిదర్శనం ఏం కావాలి మీకు? ఇక్కడ నడుస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు. यहाँ जो चल रहा जॉइंट वेंचर गवर्नमेंट चल रहा, कांग्रेस बीजेपी का जॉइंट वेंचर गवर्नमेंट यहाँ पे चल रहा है. अब रेवंत रेड्डी के साले साहब को अमृत स्कीम में टेंडर मिलता 1100 करोड़ का, और यहाँ पे बीजेपी एमपी साहब को 1350 करोड़ का काम रेवंत रेड्डी साहब देते. तो छोटे भाई बड़े भाई का जो बंधन है, जो अजब प्रेम की गजब कहानी है, ये शायद ही हिंदुस्तान में कहीं और आपको देखने को नहीं मिलेगा. एक जबरदस्त फेविकॉल बॉन्ड जो है आज अगर किसी के बीच में है तो छोटे भाई बड़े भाई के बीच में है. और छोटे भाई जाके कब बड़े भाई के पार्टी में मिलेंगे आप लिख लो, 1-1.5 साल के अंदर वो भी हो जाता, दोनों एक हो जाते. आप बेफिक्र रहो. ప్రాసిక్యూషన్ అనుమతించుడు ఏంది? నన్ను ప్రాసిక్యూట్ చేయమనే కదా. ఇక మళ్ళీ చార్జ్ షీట్ వేసినాక మళ్ళీ ఆయన దగ్గరికి ఎందుకు పోవాలి? అసలు దమ్ముంటే రా, అరెస్ట్ చేయి. నేను వద్దంటున్నా. ఏం చేసినో తప్పు రా, ముంగటికి రా. నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు మొగవను అయితే మగ పుట్టుక ఉడితే రేవంత్ రెడ్డి అనేటోడు నేను అడుగుతున్నా, దా లైవ్ కెమెరాల ముంగట కూర్చుందాం. నాకో లై డిటెక్టర్ టెస్ట్, నీకో లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం. ఏసీబీ ఎంక్వైరీ నీ మీద ఉంది, నా మీద ఉంది, ఇద్దరం అది పెట్టుకుందాం, కూర్చుందాం. ఎవడు నిజాయితీ పరుడో ఎవడు దొంగనో మొత్తం దేశం చూస్తుందా. మగోను అయితే మగ పుట్టుక ఉడితే రా అని చెప్పి రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తాం. స్వచ్ఛ హైదరాబాద్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆనాడు వేల సంఖ్యలో స్వచ్ఛ ఆటోలు ప్రవేశపెట్టిన విషయం నీకు తెలియదా? నీ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 ఏళ్లలో ఒక్కటంటే ఒకటి కొత్త ఆటో కనీసం ప్రవేశపెట్టినవా చెప్పగలుగుతావా? కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు 3000 మెట్రిక్ టన్నులు పర్ డే చెత్త సేకరణ చేస్తే మేము వచ్చినాడు. తర్వాత మేము పెంచిన ఈ ఎఫిషియెంట్ కార్యక్రమం వల్ల అది 7,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెరిగింది. ప్రతిరోజు చెత్త కలెక్షన్ 3000 నుంచి 7,500 టన్నులకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వమా కాదా? అసలు నీ ప్రభుత్వం వచ్చినాక నువ్వు శానిటేషన్ మీద చేసింది ఏంది చెప్పే సత్తా నీకుందా అని అడుగుతా ఉన్నా. 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది హైదరాబాద్ లో. ఒక్క హైదరాబాద్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మేము 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే నువ్వు కనీసం ఒక్క ఇల్లు కట్టినావా 2 ఏళ్లలో హైదరాబాద్ లో? దమ్ముందా? సమాధానం చెప్తావా? చర్చకు వస్తావా? నేను అడుగుతా ఉన్నా. ఒక ఇల్లు కట్టలేదు కదా, ఇంకా 1000 ఇండ్లు కూలగొట్టిన దౌర్భాగ్యపు చరిత్ర నీది కాదా? నీ ప్రభుత్వాన్ని కాదా? ఇందిరమ్మ రాజ్యం పేరిట ఇండ్లు కూలగొట్టిందే తప్ప ఒక్క ఇల్లు కట్టినవా అని నేను అడుగుతా ఉన్నా. ఒక్కొక్క లేక్ వ్యూ అపార్ట్మెంట్ ఇవ్వాలని నేను చెప్తున్నది. ప్రైవేట్ వాడు కడితే అదే అపార్ట్మెంట్ ఒక్కొక్కటి 560 స్క్వేర్ ఫీట్లు. ప్రైవేట్ వాడు కడితే ₹1,00,00,000. ఇవాళ మీరు రామత్ నగర్ లో నీ అపార్ట్మెంట్ విలువ కూడా ప్రభుత్వానికైన ఖర్చు మాత్రమే పెట్టిన అక్కడ 324 కోట్లు ప్రభుత్వానికైన ఖర్చు. హైదరాబాద్ మెట్రోను పూర్తి చేసింది మా ప్రభుత్వం. 2017లోనే మొదటి దశ ఇనాగరేట్ చేసి 2021లో రెండో దశ ఇనాగరేట్ చేసి మొత్తం 70 కిలోమీటర్లకి మెట్రోను తీసుకొని పోయింది మా ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ నువ్వేం చేసినావు? ఆ మెట్రో సీఎఫ్ఓన్ బెదిరించి, ఎల్ఎన్టీ సీఎఫ్ఓన్ బెదిరించి జైల్లో పెడతా అంటే ఇవాళ ఎల్ఎన్టీ వాళ్ళు పారిపోయే పరిస్థితి వచ్చింది. మెట్రో వదిలిపెట్టింది వాస్తవం కాదా? చర్చకు వస్తావా ఈ విషయంలో అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పవర్ హాలిడేలు పారిశ్రామికవేత్తలకు. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగనే దొంగ అని అరిచినట్టుగా ఉంది ముఖ్యమంత్రి తీరు అంటూ విమర్శించారు. జూబ్లీహిల్స్ను కబ్రిస్థాన్గా మార్చడం కోసం అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చారంటూ నిలదీశారు. బీసీ కోటా కింద అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తే మరి బీసీలు ఏ అన్యాయం చేశారన్నారు. కాళేశ్వరంపై పీసీ ఘోష్ ఇచ్చిన రిపోర్టుపై సీఎం చర్చకు సిద్ధమంటూ సవాల్ చేశారు. సిబిఐకి పంపిస్తున్నామని రాసింది. దీని వెనకాల ఉన్నటువంటి మతలబ్ ఏందో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. కేసీఆర్ గారి పిటిషన్ మీద, హరీష్ రావు గారి పిటిషన్ మీద, శైలేంద్ర కుమార్ ఘోష్ గారి పిటిషన్ మీద సిబిఐ విచారణను ఆపండి అని చెప్పి రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇంకొక 2 వారాల తర్వాత మీ అడ్వకేట్ జనరల్ తోటి కౌంటర్ వేయమని చెప్పింది. ఈయనదాకా అడ్వకేట్ జనరల్ తోటి మీరు కౌంటర్ వేయించలే. హైకోర్టులో కేసీఆర్, హరీష్, శైలేంద్ర కుమార్ ఘోష్, స్మితా సబర్వాల్ వేసిన రిట్ పిటిషన్లను డిస్మిస్ చేయించలేదు. కోర్టు స్టే ఇచ్చినాక సిబిఐ ఎందుకు అరెస్ట్ చేస్తలేదు? ఎలక్షన్ల లోపల అరెస్ట్ చేస్తారా అని అడుగుతున్నారు. అట్లా జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా అజారుద్దీన్ని ఎందుకు తీసుకున్నావు అంటే సమాధానం చెప్పలేక, పెద్దమ్మ గుడికి జాగెందుకు ఇవ్వమంటే చెప్పలేక, షేక్పేట్ లోపల 2500 గజాలు ఆర్మీకి సంబంధించిన స్థలాన్ని కబ్రస్థానికి ఎందుకు ఇచ్చినామంటే చెప్పలేక, కేవలం 1,00,000 కోట్లు ఉన్న వాళ్ళని జమ కట్టుకొని ఎట్లయినా పోలరైజేషన్ తోటి మమ్మల్ని అంటారు బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని. సంగారెడ్డిలో నిర్వహించిన సదర్ వేడుకల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. పాటలు పాడి అలరించారు ఆయన.
దున్నరాజుపై నిలబడి యాదవులతో కలిసి డ్యాన్స్ కూడా చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను జగ్గారెడ్డి అనే పిలవాలని సూచించారు. పులి సింహం అని పిలవద్దన్నారు. తాను ఒరిజినల్గా అదే అయినప్పటికీ ఈ మధ్య ప్రతి పనికి మాలినవాడు పులి సింహం అని పిలిపించుకుంటున్నారన్నారు. కాబట్టి తన్ను జగ్గారెడ్డి అనే పిలవాలని సూచించారు. జగ్గారెడ్డి అని పిలువండి, పులి సింహాలను పిలవకండి. పిలిచారు అది ఎప్పుడన్నా పెట్టుకుంటున్నాడు పులి సింహం అని. దాని వర్జన లేదు. ఆ పులి సింహం యొక్క వర్జనాన్ని ప్రతి పంకి మాలో పెట్టుకుంటున్నాడు. దాని వ్యాల్యూ పోయింది. అందుకే మీరు ఎక్కడైనా కనబడితే జగ్గారెడ్డి పులి వచ్చింది, జగ్గారెడ్డి సింహం వచ్చింది, జగ్గారెడ్డి వచ్చిందని ఎప్పుడు సరిపోతుంది. సంగారెడ్డి కూడా మీ అందరూ కూడా చెప్తున్నా, నేను వర్జనల్గా పుట్టుకాదే తెలుసు కదా. నా ఒరిజినల్ పుట్టుక అదే. పులి పంజ సింహం దూకుడు నా దగ్గర ఉంటుంది, కానీ పక్కన బొమ్మలు వేసుకోండి. కానీ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈరోజు.